హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మేనకోడలికి 6 మంత్స్ కంప్లీట్ అయ్యి 7th మంత్లోకి వెళ్ళిపోయింది. అందుకనేసి మేము మా హోమ్లో సెలబ్రేషన్ చేసాము. ఇట్ ఈజ్ ఏ అమేజింగ్ సెలబ్రేషన్. నేను మా చెల్లైతే ఇక్కడ చాలా ఫాస్ట్గా రెడీ చేసాము, టైం లేనందువలన. బట్ కాకపోతే ఇంకోటి ఏమంటే, చిన్న పాప కదా, తొందరగా చేసేయాలనే ఉద్దేశంతో మేము ఫాస్ట్గా చేసేసాము, తను పడుకుంటుందనేసి. మేమైతే ముందుగా ప్లాన్ చేసుకోలేదు. మాకైతే ఆఫ్టర్నూన్ గుర్తొచ్చేసి మేము ఇది 6th మంత్ నుంచి 7th మంత్కి ఎంటర్ అవుతుంది కదా అనేసి మేము అప్పటికప్పుడు ఇంకా అన్ని బెలూన్స్ తెచ్చేసి, ఏదైతే ఈ హాఫ్ ఇయర్స్ ట్యాగ్ అయితే ఉందో దాన్ని తీసుకొచ్చేసి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకునేసి నీట్గా ప్రిపేర్ చేసి పెట్టేసాము. ఇంకెక్కడ ప్లేస్ లేదన్నమాట మేము చేయాలనుకునేది. ఇంక ఇంట్లోనే కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. చూడు, ఇలా రెడీ చేసి పెట్టాము. తనైతే చూస్తూనే ఉంది, మాకేం అర్థం కావట్లేదు. ఇలా వాళ్ళ మమ్మీ దగ్గర వాళ్ళైతే ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ పోతూనే ఉంది. ఉండు అది క్యాండిల్ పెట్టా. ఇక్కడ కేక్ కటింగ్ స్టార్ట్ చేశారు. కేక్ కట్ చేస్తున్నారు. హాఫ్ ఇయర్ సెలబ్రేషన్స్. ఇట్స్ హాఫ్ డే. కేక్ కట్ చేసిన తర్వాత అయితే మేము వదిలేసాము. ఇంకా తన ఇష్టం కేక్ తినాలనేసి ఏమైనా క్యాండిల్ అనేసి కూడా వదిలేసాము. ఎంతైనా పూసుకున్నా పర్లేదు అనేసి కూడా వదిలేసాము. చూడండి, ఇంక సింగిల్గా వదిలేసాము. ఇంకా పిల్ల అయితే కేక్ దగ్గర ఆడుకునేస్తుంది. అసలు మామూలుగా అంటే ఆడుకోవట్లేదు, తింటూనే ఉంది. ఈ సెలబ్రేషన్స్ అయితే ఎవరిని పిలవలేదు, మేమే చేసాము ఇంట్లోనూ. ఎందుకంటే హాఫ్ ఇయరే కాబట్టేసి బర్త్డే సెలబ్రేషన్కి అయితే మేము కన్ఫామ్గా పిలుస్తాము. ఓకేనా? కన్ఫామ్గా అంటే ఈ పిల్ల రౌడీ పిల్ల కాబట్టేసి మేము కూడా ఏం చేయలేకపోతున్నాము. తనైతే వదిలేసాము. ఇంకా మేమందరూ బయటకు వచ్చేసాము, వదిలేసాము. ఇంకా వాళ్ళ మమ్మీ అయితే ఫుల్ కేరింగ్. కింద పడిపోతే నన్నేమంటాడు మా ఆయన అన్నట్టు అమ్మాయి బిహేవ్ చేస్తుంది ఈ పిల్లని. నేనైతే అస్సలు పట్టించుకోను. ఇక్కడ డిస్టర్బెన్స్ ఏంటనుకుంటున్నారా? ఇక్కడ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా, చూస్తూ అలాగే మేమంతా వీడియో తీసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.